ఒకరోజు ఒక గాడిద పులితో ఇలా అంది, ఆ గడ్డి చూడు నీలిరంగులో ఉంది అని. లేదు, గడ్డి పచ్చగానే ఉంది అంది పులి. ఇలా ఇద్దరు గ్రాస్ కలర్ గురించి గంటసేపు వాదించుకుని చివరికి సింహం దగ్గరకు వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు. సింహాన్ని కొద్దిసేపట్లో చేరుకుంటామనగా గాడిద, మహారాజా గడ్డి నీలం రంగులోనే ఉంది కదా అని అరిచింది. సింహం ప్రశాంతంగా అవును అంది. పులి సింహం వైపు అయోమయంగా చూసింది. గాడిద వెంటనే ఇలా తప్పులు చెప్పేవాళ్ళని శిక్షించాలి ప్రభు అంది. దానికి సింహం అవును శిక్షించాలి అని. పులి 5 ఏళ్లు మౌనంగా ఉండాలి, ఇదే నేను విధించే శిక్ష అంది. పులి గాబరా పడుతూ గడ్డి పచ్చగానే ఉంటుందిగా, ఎందుకు నీలంగా ఉంటుందని ఒప్పుకున్నారు, పైగా నన్ను శిక్షిస్తున్నారు అని అడిగింది. దానికి సింహం, గడ్డి రంగు గురించి నేను నిన్ను శిక్షించలేదు, వాదించటానికి మాత్రమే ఇష్టపడే వాళ్లతో కాదు, నిజం తెలుసుకోవాలనుకునే వాళ్లతోనే మాట్లాడాలి, నీకు మాటల విలువ తెలియడానికే ఈ శిక్ష విధించాను అని చెప్పి ఠీవీగా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గాడిద సిగ్గుతో తలదించుకుంది. పులి చిరు నవ్వుతో సింహాన్నే చూస్తూ ఉండిపోయింది. బెడ్ టైంలో ఇలాంటి కథలను మీ పిల్లలకి చెప్పండి. ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.